మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఎవరైనా సరే మాట్లాడితే డిప్రెషన్ లెవెల్స్లోకి వెళ్ళిపోవటం, ఎక్కువగా అవతల వాళ్ళతో కంపేర్ చేసుకుని మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవటం, లోన్లీగా ఉండడానికి ఇష్టపడటం, నాకు నలుగురిలో తిరగడం ఇష్టం లేదు అని అనుకోవటం, కొన్ని ప్రత్యేకమైన వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తే మిగతావన్నీ కూడా నిర్లక్ష్యం చేయడం, వాట్ ఎవర్ ఇట్ మే బీ. కొన్ని లక్షణాలు ఉంటాయండి, వాళ్ళని మనం నెంబర్ 2 కేటగిరీలో వేసేసేయచ్చు. నెంబర్ 2 కేటగిరీ అంటే ప్రతి నెల 2వ తారీఖు మాత్రమే అని గుర్తుంచుకోవాల్సిందిగా మనవి. 2ని తీసుకెళ్ళి 11లో పెట్టుకుని 11 అంటే 1+1 అండి, ఇది 2 అండి అంటే రవి ప్లస్ రవి చంద్రుడు ఎలా అవుతాడో నాకు ఇప్పటికే అర్థం కాని విషయం అండి. సో ఇటువంటి వాటిని నేనైతే ప్రోత్సహించను. 2 అంటే 2ని మీరు చంద్రుడు అంటే ఆ విషయాలు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదండి. 2 అంటే చంద్రుడు కాదండి, ఇది నెంబర్ 2. అర్థమైంది కదండి. సో నెంబర్ భాషలో మాట్లాడాలి అంటే 2కి చాలా హెల్ప్ చేసేది 1, 5. అందుకని జనరల్గా వీళ్ళు 1లో పుట్టిన వాళ్ళతో కానివ్వండి, 5లో పుట్టిన వాళ్ళతో కానివ్వండి, వీళ్ళు కాస్త సర్దుకోగలరు, అడ్జస్ట్ అవుతారు, లైఫ్ని నడిపించగలుగుతారు. 2కి కావాల్సినటువంటి మోటివేషన్ 1 ఇచ్చేస్తుంది, 2కి కావాల్సిన సపోర్టు 5 ఇస్తుంది. కాకపోతే 2 అని మనం చెప్పటంలోనే ప్రతి విషయాన్ని కూడా 2 సార్లు ఆలోచించటం, ఈవెన్ ప్రతి విషయం కూడా 2 సార్లు అంటే చదివిన క్లాసునే చదవటం, ఇలా కొన్ని విషయాల్లో అంచనాలు వేస్తే ఈవెన్ మ్యారేజ్ కూడా 2 సార్లు జరగటం, అంటే తను సొంతంగా చేసుకుని తర్వాత పెద్దవాళ్ళ కోసం మళ్ళీ చేసుకోవటం, లేదా 2 మ్యారేజెస్ అవ్వటం, ఇవి 2 జీవితంలో జరిగేటటువంటి చాలా సాధారణమైనటువంటి విషయాలు. అంటే ఒక నెంబర్ మనిషి గురించి ఇంత చెప్తుందా అంటే కాదండి. ఆ లక్షణాలు ఉన్నటువంటి మనుషులు ఈ నెంబర్లకి అటాచ్ చేయబడి ఉంటారు యూనివర్స్ లెవెల్లో. తర్వాత ఇక్కడ వీళ్ళకి అసలు పడని నెంబర్లు 4, 7. ఈ మధ్య నేను ఒక వింత వాదాన్ని విన్నాను, 2లో పుట్టిన వాళ్ళకి 7లో పెట్టేయాలండి పేరు. ఇది ఎక్కడ గొడవ అండి? 2 ఏమిటి 7 ఏమిటి ఎలా పెడతారు మీరు? అసలు దానికి ఎన్ని నెంబర్లు పడతాయో కూడా తెలుసుకోరా మీరు? మీ డేట్ ఆఫ్ బర్త్ కొన్ని నెంబర్లే పడతాయండి, అవి మాత్రమే పడతాయి. అంతేకాని పుస్తకంలో ఉంది కదా అని మనము పెట్టుకుంటే కుదరదు. అలా ఇక్కడ తప్పైన విషయం ఏంటి అంటే 2కి 7 పడుతుంది అనే విషయం. 2కి 7 శత్రువేనండి. 4 పడదు, 7 పడదు. మిగిలిన నెంబర్స్ అన్నీ కూడా కొద్దో గొప్ప 3, 6, 8, 9 ఇవి కాస్త న్యూట్రల్గా ఉండటం జరిగినాయండి. 2వ తారీఖుకి మాత్రమే, 11కి కాదు. 11కి మళ్ళీ 6 పడొచ్చండి. అర్థమైంది కదండి. 2కి పడట్లేదు అంతే ఇక్కడ. ఆ తర్వాత వీళ్ళు కొంచెం లైఫ్లో లేట్గా డెవలప్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా 28 దాటి 29 ఏళ్ళు వచ్చేసరికి మ్యారేజ్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, లైఫ్లో డెవలప్మెంట్ అనేది ఆయా సంవత్సరాల్లో జరగటం అనేది వెరీ కామన్. ఇక్కడ ఇంకొక విషయం అండి, వీళ్ళు కొంత స్త్రీత్వం కలిగి ఉంటారు. అంటే సున్నితమైన మనస్తత్వం, వాళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉంటుందండి. ఆ నీట్నెస్ కానివ్వండి, ప్రొజెక్షన్ కానివ్వండి, తనకి తానుగా ఎలా ఉండాలి అనే విషయాల్లో వీళ్ళకి ఆడవాళ్ళని మించిన నేర్పు నైపుణ్యాలైతే ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళకి సోమవారం పనికొస్తుంది. 2లో పుట్టినవాడు శివుడిని కనుక పట్టుకొని వదలకుండా వేలాడితే లైఫ్లో ఏ ఇబ్బంది కూడా మనకి రాదు. 2లో పుట్టినవాడు ఖచ్చితంగా నీటి మీద గెలుపుని సాధించాలండి. స్విమ్మింగ్ నేర్చుకుని తీరాలి. అంటే బయట నీళ్ళతోటి ఇలా స్విమ్మింగ్ తోటి మనం కంట్రోల్ చేస్తామండి. ఇది వాటర్ బాడీస్లో, బాడీలో వాటర్ పెరగటం అంటాం. వాటర్ బాడీస్ అంటే కొంచెం ఊబకాయంతో ఉండటం, ఇంకేదో అంటారండి. తర్వాత డాక్టర్లు మాట్లాడే భాషలో చెప్పాలి అంటే లివర్లో వాటర్ చేరింది, లంగ్స్కి వాటర్ వచ్చింది, హార్ట్కి వాటర్ చేరింది, బ్రెయిన్ చుట్టూ నీరు చేరింది, ఇలా ఏవో వాళ్ళు ఆ వాటర్కి సంబంధించినవే చెప్తారండి. ఇంకా చెప్పాలి అంటే 2 వాళ్ళకి నర్వస్ సిస్టమ్ తాలూకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయండి. చిన్న ఈతి బాధలు అంటాం, ఇవైతే ఉంటాయి. సో వీటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ నాకు తెలిసి స్విమ్మింగ్ నేర్చుకోవటం. అది అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే, బెస్ట్ రెమెడీ అండి, ఒక రెమెడీ, అంతకంటే ఇంకేం లేదు. అలాగే మీరు చాలామంది మనం చెప్తుంటామండి, ముత్యం పెట్టుకోండి బాగుంటారు. నిజమేనండి. 2కి ముత్యం అనేది హార్డ్ సబ్స్టెన్స్ కాబట్టి కొంత హార్డ్నెస్ని కలిగిస్తుంది అనేది శాస్త్రపరంగా నా భావన.
అంతేకాని చంద్రదోషానికి చంద్రగ్రహం తాలూకు దానికి అది కాదండి నేను అనేది. ముత్యం అనేది మెటీరియల్ చూస్తే కనుక మనకి హార్డ్ కాల్షియం, చాలా విపత్కర పరిస్థితుల్లోంచి ముత్యం తయారై బయటకు వస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా లైఫ్లో ఎదురయ్యేటటువంటి పరిస్థితుల నుంచి బయటకు ఈజీగా రాగలరు అనడానికి మనం దగ్గర పెట్టుకోండి ముత్యం, లేకపోతే వేసుకోండి అని చెప్తాము. యాజ్ యూజువల్ వీళ్ళకి తెలుపు అంటాం, కానీ నా మటుకు నేను చెప్పాలంటే సిల్వర్ కలర్ చాలా బాగుంటుందండి. అంటే వీళ్ళు కారు అనే విషయం తీసుకుంటే సిల్వర్ కలర్ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, వీళ్ళకి పాపం అసలే నీటి మీద యుద్ధం చేయాలి, గెలవాలి అని చెప్పాను కదండి. గొంతులో మ్యూకస్ ఎక్కువగా ఉంటుంది, మాట్లాడుతుంటే అడ్డం పడిపోతుంటుంది, రాత్రి నిద్రలో కూడా డిస్టర్బెన్స్ని చేయగలదు. అంటే ఆ మ్యూకస్ అనేటటువంటి లక్షణాన్ని ఎప్పటికప్పుడు కరిగించుకుంటూ ఉండాలి వీళ్ళు బాగుండాలి అంటే. ఇంకొకటండి, వీళ్ళు కూడా తమ మీద ఆధారపడిన వాళ్ళకి కానివ్వండి, తాము ఎవరి మీదన్నా ఆధారపడాలి అనుకుంటే కనుక కాస్త పర్పస్ఫుల్గానే మాట్లాడతారు. అవసరం కొద్దీ మాట్లాడటం కదండి, అలా మాత్రమే మాట్లాడగలరు. మరి వీళ్ళకి మనం న్యాచురల్గా బీకేఆర్ ఇచ్చేద్దామా? కుదరదండి, ప్రసక్తే లేదు. సో 1, 5 ఎలా ఉన్నాయో చూసుకుని వాటికి సంబంధించినటువంటి అక్షరాల పేర్లు ఇవ్వడం వల్ల 2లో ఉన్నటువంటి మైనస్ని కానివ్వండి, 2లో ఉన్నటువంటి లోపాలని కానివ్వండి, ఎక్కువగా డిప్రెషన్కి వెళ్ళే లెవెల్స్ని కానివ్వండి మనం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. ఇది కేవలం నేను మీకు 100లో 1% మాత్రమే చెప్పాను. 99% యాజ్ ఇట్ ఈజ్ ఇంకా అలాగే ఉన్నాయి. వేరే వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.